సో, మనం ఒకసారి వి విల్ జస్ట్ రిమైండ్ ద పవర్ ఆటోమేట్ బేసిక్స్. ఓకే. సో, మనకి మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్‌లో మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనకి. ఒకటేంటంటే పవర్ యాప్స్. ఆహ్, పవర్ యాప్స్ ఒకటి. దట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ అన్నమాట మనకి. యాప్స్ డిజైన్ చేయటానికి. ఓకే. తర్వాత పవర్ ఆటోమేట్. ఓకే. పవర్ ఆటోమేట్ ఎందుకంటే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదన్నా లాజిక్ రాసి అది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ పవర్ ఆటోమేట్ వాడతాం అన్నమాట మనం. ఓకే. సో, ఇప్పుడు మనం పవర్ ఆటోమేట్ చూస్తున్నాం. ఇదేమో లో కోడ్. పవర్ యాప్స్ అనేది లో కోడ్. కొంచెం కోడ్ రాయాలి. ఇక్కడ పవర్ ఆటోమేట్ అనేది అసలు కోడ్ కూడా అక్కర్లా. నో కోడ్ అన్నమాట ఇక్కడ. ఓకే. నో కోడ్. సో, ఈ బేసిక్‌గా ఈ పవర్ ఆటోమేట్‌లో ఏంటంటే మీకు స్టెప్స్ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు కొంత ఫ్లో ఉండిద్ది కదా! ఆ ఫ్లో మొత్తాన్ని మీరు ఇక్కడ స్టెప్ వైస్‌గా ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఇట్లా. ఓకే. ఇట్లా స్టెప్స్ లాగా ఉంటాయి. ఆ స్టెప్స్‌లో కనెక్టర్స్ ఉంటాయి. ఓకే. స్టెప్ వైస్‌గా ఒక ఫ్లోని ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తారు మీరు. మనం ఏదన్నా ఒకటి కొనాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బై ఎ బైక్, ఫస్ట్ వి నీడ్ టు అరేంజ్ సమ్ మనీ. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి? వి నీడ్ టు గో టు షోరూమ్. నెక్స్ట్ టెస్ట్ రైడ్. ఇఫ్ యూ లైక్ జస్ట్ బై. ఇదంతా ఒక సీక్వెన్స్. సో, మన లైఫ్‌లో కొన్ని ఈవెంట్ సీక్వెన్స్ ఉంటాయి. సో, ఇక్కడ కూడా మనం ఏదన్నా ఒకటి రిక్వైర్మెంట్ చేసేటప్పుడు ఇట్లాగా మనకి ఆహ్, పర్టిక్యులర్ ఈ సీక్వెన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ కూడా ఫ్లో. ఓకే. ఇవన్నీ మనం పవర్ ఆటోమేట్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఉంటాయి కదా! సీక్వెన్స్ ఇట్లా స్టెప్స్ వన్ బై వన్. ఈ స్టెప్స్‌లో మనం కనెక్టర్స్‌ని యూజ్ చేస్తాం. కనెక్టర్స్‌ని. ఒకదాన్ని ఒకటి ఎట్లా కనెక్ట్ చేయాలి? ఆ కనెక్టర్స్ సింపుల్లీ సమ్ సర్వీసెస్ అన్నమాట. సమ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అవన్నీ అంతే. ఏమి లేదు. ఓకే. అది మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ అవ్వచ్చు, లేకపోతే అవుట్‌లుక్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఏపి ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే సీక్వెల్ సర్వీసెస్ అవ్వచ్చు. అట్లా అన్నమాట. ఈ సర్వీసెస్ అన్నీ ఈ పర్టిక్యులర్ స్టెప్స్‌లో ఉంటాయన్నమాట. వీటిని కనెక్టర్స్ అంటాం. సో, మనం ఎవరన్నా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా! దీన్ని మాత్రం ట్రిగ్గర్ అంటారన్నమాట. ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్ స్టార్ట్ అయితేనే మనకి ఈ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ట్రిగ్గర్ అంటారు. ఓకే. సో, మనకి ట్రిగ్గర్ తర్వాత అన్నీ నెక్స్ట్ వచ్చేవన్నీ యాక్షన్స్ అవుతాయి. యాక్షన్స్ అంటారన్నమాట. ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి మనకి. ఇది బేసిక్‌గా స్మాల్ ఇంట్రడక్షన్ టు పవర్ ఆటోమేట్ అన్నమాట ఇది. ఓకే. సో, ఇప్పుడు మరి ఈ పవర్ ఆటోమేట్‌లో మనకి ఆహ్, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మరి మీరు ఫ్లో రాస్తున్నారు కదా! ఇట్లా ఫ్లో ఒక్కొక్కటి రాసుకుంటా వెళ్తున్నారనుకోండి. ఈ ఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఒకటేంటంటే ఏదో ఒక ట్రిగ్గర్ ఉండాలి. ట్రిగ్గర్ అంటే ఏదో ఒక ఈవెంట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. లేకపోతే నేను ఈరోజు 5:00కి ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఫ్లో మొత్తాన్ని నాకు రన్ అవ్వాలంటే దాన్ని స్కెడ్యూల్డ్ ఫ్లో అంటారు. లేకపోతే ఏదో ఒక ఈవెంట్ స్టార్ట్ అయితే అప్పుడు నా ఫ్లో స్టార్ట్ అవ్వాలి అంటే దాన్ని ఆటోమేటెడ్ ఫ్లో అంటారు. అట్లా కాదు నేనే స్టార్ట్ చేస్తాను ఫ్లో అంటే మాన్యువల్ ఫ్లో అంటారు. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వాటిల్లో మనకి ఫస్ట్ ట్రిగ్గర్ ఉండిద్ది.
మీకు ఎట్లాగైతే గన్ ఉంది అనుకోండి, గన్లో ఎట్లా ఒక ట్రిగ్గర్ క్లిక్ చేస్తే బుల్లెట్ వెళ్తుంది. సో ఇక్కడ కూడా అంతే, మనకి అక్కడ ట్రిగ్గర్ స్టార్ట్ చేస్తే బుల్లెట్ వెళ్తుంది. అదేంటి, ట్రిగ్గర్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్, దాని తర్వాత యాక్షన్, ఇంకా యాక్షన్స్ అన్ని ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా Yes, sir. ఎవరన్నా? సో ఇఫ్ ఎనీబడి ఈస్ జాయినింగ్, జస్ట్ యాక్సెప్ట్ దెమ్ ఇన్ టు దిస్ మీటింగ్. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత మనకి ఈరోజు మనం ఏం చేద్దామంటే లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్స్ నేర్చుకుందాం పవర్ ఆటోమేట్లో బేసిక్స్. సో పవర్ ఆటోమేట్లో బేసిక్స్ ఏంటంటే, ఇన్ ఎనీ లాంగ్వేజ్, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్, యూ విల్ హ్యావ్ ఏ బేసిక్స్ అనమాట. వాటిల్లో వన్ థింగ్ ఏంటంటే వేరియబుల్స్. మీరు ఈ వేరియబుల్స్ లేకుండా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది ఉండదు అనమాట మీకు. వేరియబుల్స్ అనేది బేసిక్. ఎవరైనా చెప్తారా వేరియబుల్స్ అంటే ఏంటో? ఎనీబడి కెన్ టెల్ వాట్ ఈస్ ఎ వేరియబుల్? It's Name kind of strings. container to store the values. ఓకే ఓకే, సపోజ్ ఏ ఉందనుకోండి, వేరియబుల్ ఏ. ఇది ఒక 100 అనేది స్టోర్ చేసుకుంది. ఓకే, తర్వాత వేరియబుల్ ఉంది ఒకటి మనకి బి, ఇది ఒక 200 స్టోర్ చేసుకుంది. సో తర్వాత ఈ వేరియబుల్స్ ఇట్లా ఒక నెంబర్ని స్టోర్ చేసుకుంటాయి. దీన్ని వేరియబుల్ నేమ్ అంటారు, దీన్ని వేరియబుల్ వాల్యూ అంటారు. ఓకే, సో తర్వాత ఈ వేరియబుల్స్ అన్ని ఏ ఈక్వల్ టు 100 ఇట్లా స్టోర్ చేసుకుంటాయి కదా, తర్వాత ఒక చోట ఎక్కడన్నా వీళ్ళు ఏం చేస్తారంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇస్తారు. అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది? చెప్పండి. 300. 300 అవుతుంది. అంటే మనకి వేరే ఆపరేషన్స్ ఏమన్నా ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, ఆపరేషన్స్ లో యూజ్ అవటానికి మనం ఇక్కడ వేరియబుల్స్ పెట్టుకుంటాం. ఇక్కడ 100 200 అట్లా అవుతాయి అనమాట. సో ఈ 100 200 కూడా జస్ట్ దే కెన్ చేంజ్, అవి కూడా చేంజ్ అవ్వచ్చు. అయినా మనకి ప్రాబ్లం లేదు. మనం ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏ ప్లస్ బి ఏది రీసెంట్ వాల్యూ ఉంటుందో అది మనకి యాక్చువల్గా తీసుకుంటారు అనమాట వేరియబుల్స్ లాగా ఇక్కడ. ఓకే, సో ఇట్లా వేరియబుల్స్ ఉంటాయి కదా, ఈ వేరియబుల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి మనకి. వేరియబుల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక వేరియబుల్ టైప్ ఏంటంటే ఇంటీజర్, ఇంట్ అంటారు దాన్ని. ఇంటీజర్ అంటే నెంబర్స్ అన్నమాట. నెంబర్స్ ఇప్పుడు ఈ 100 అనేది ఏంటి, మనకి నెంబర్ కాబట్టి ఇంట్ అవుతుంది ఇక్కడ. ఓకే, అట్లా నెంబర్స్ వస్తే మీకు ఇంటీజర్ అంటారు దాన్ని. ఇవన్నీ వేరియబుల్ టైప్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఇంకోటి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఫ్లోట్. ఫ్లోట్ అంటే మీకు Deci- డెసిమల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇప్పుడు మీకు నేను 3.4 అని ఇచ్చాను ఇక్కడ. ఇది ఫ్లోట్ కింద ఇక్కడ, ఎందుకంటే పాయింట్ ఉంటుంది కాబట్టి, డెసిమల్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్లోట్ అవుతుంది అనమాట. ఇది సో దేర్ ఆర్ అట్లీస్ట్ సమ్ లైక్ సే ఇట్ ఈస్ వన్ డిఫరెంట్ టైప్, ఫ్లోట్ ఈజ్ వన్ డిఫరెంట్ టైప్. మళ్ళీ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే names. సో సమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్, నేమ్స్ అట్లా స్ట్రింగ్ అంటే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ విమల అని ఉన్నారు ఇట్లా. ఓకే, సో ఇది ఏమవుతుంది మనకి స్ట్రింగ్ అన్నమాట. ఇది కూడా ఒక డేటా టైప్ అన్నమాట, అసలు వేరియబుల్ టైప్ అన్నమాట. ఇట్లా
ఓకే, సో ఇంకేముంటాయి మనకి? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? మనకి వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంట్, తర్వాత ఫ్లోట్, తర్వాత స్ట్రింగ్స్ ఉంటాయి. కానీ ఈ స్ట్రింగ్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్స్ అన్నిటిని కలిపి ఇంకొక కొత్త వేరియబుల్ టైప్ ఉంటుంది. అదేంటంటే అరే అన్నమాట. ఓకే, అరే ఇది ఎట్లా డిఫైన్ చేస్తారంటే వీళ్ళు, సపోజ్ మీరు ఒక అరేని డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఏ అని పెట్టుకోవాలి, వాల్యూ పేరు ఇట్లా పెట్టుకోవాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకోవాలి. ఇట్లా ఈజ్ ఈక్వల్ టు, మీరు ఏం చేయాలంటే ఇట్లా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు నెంబర్ 100 పెట్టుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ నేమ్ ఏదన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు ఇంకా 10.4 అని ఎట్లా పెట్టచ్చు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కలిపితే అది ఎరే అంటారు అనమాట. ఓకే, ఎరేలో ఏంటంటే కొన్ని తెలుసుకోవాలి మనం. ఎరేలో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ 100, ఇక్కడ కవి, ఇక్కడ 10.4, ఇవన్నీ ఏమవుతాయి అంటే ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఎలిమెంట్స్ అంటారు అనమాట. ఇక్కడ మీరు చూసేవన్నీ ఇదంతా ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో ఎలిమెంట్స్ అంటారు. సో ఇక్కడ ఎలిమెంట్స్ ని మీరు యాక్సెస్ చేయాలి కదా. ఇప్పుడు నాకు 10.4 వాల్యూ కావాలి, యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. మరి ఎలా యాక్సెస్ చేస్తారు? సో ఎరేలో ఏదన్నా ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలంటే ప్రతి దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ మీరు బుక్ లో ఎట్లాగైతే మనకి ఇండెక్స్ ఉంటుందో మీకు కావాల్సిన పేజ్కి వెళ్ళిపోవచ్చు. మీరు యూ వాంట్ గో టు 25th పేజ్, ఇండెక్స్ చూస్తే అక్కడ టాపిక్ ఉంటుంది, మీరు జస్ట్ చూసుకొని వెళ్ళిపోతారు అట్లా. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇండెక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇండెక్స్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే జీరోతో స్టార్ట్ అవుతుంది. జీరోతో స్టార్ట్ అవుతుంది. సో ఎరేస్ లో ఇండెక్స్ జీరోతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 10.4 అనే ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి. దాని ఇండెక్స్ ఎంత అవుతుందో చెప్పండి. 2. 2 అన్నారు. 2. ఎవరు చెప్పారు 2? రాజగోపాల్. ఎవరు చెప్పారు? ఓకే, ఒకళ్ళు 2 అన్నారు ఇండెక్స్. ఇంకా మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. సో రాజగోపాల్ చెప్పిన ప్రకారం ఒకసారి మనం కరెక్టా కాదా చూద్దాం. సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అన్నారు. అప్పుడు ఇది ఏమవుతుంది? 0. ఓకే, ఇది 1, ఇది 2. ఓకే, సో రాజగోపాల్ చెప్పింది కరెక్ట్ ఇక్కడ 2. ఇప్పుడు మరి నాకు ఎట్లా యాక్సెస్ చేస్తారు? ఏ అంటే ఏ ఉంది కదా ఇక్కడ, దీన్ని మనం ఏ అని ఇట్లా ఇచ్చి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో 2 అని ఇస్తారన్నమాట వీళ్ళు. సో ఇట్లా మనం ఎరేలో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ ఎట్లా చేసుకోవచ్చు. ఇంటిజర్ లో అయితే సిమిలర్, ఈజీ అన్నమాట. డైరెక్ట్ గా 100 వచ్చేసిద్ది. స్ట్రింగ్స్ ఉంటే డైరెక్ట్ గా విమలా అని వచ్చేసిద్ది. ఎరే మాత్రం కొంచెం అది కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి మనకి ఇక్కడ కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ ఇప్పుడు మనం వాట్ ఆర్ ద థింగ్స్ మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు? ఇంటిజర్, నెంబర్, అది నెంబర్స్, ఫ్లోట్ కూడా నెంబర్స్ బట్ విత్ డెసిమల్ పాయింట్, స్ట్రింగ్స్ అంటే ఇది జస్ట్ వర్డ్స్ ఇట్లా. తర్వాత ఎరే నేర్చుకున్నాం.
సో ఇవి కాకుండా ఇంకా 2 ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంకా మిగిలినవి ఏంటి మనకి, ఒకటేంటంటే మనకి బులియన్ అంటారు వీళ్ళు. బులియన్ ఎప్పుడైనా విన్నారా? బులియన్ అంటే Yes, sir. True or false? True or false? ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఎస్ ఆర్ నో ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, అంటే ఇది బిట్స్ అనుకోవచ్చు. ఇది అంటే ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0, అంతే. ఇంకా ఏమి ఉండవు ఇక్కడ బులియన్ అంటే. ఓకే, అదొకటే వేరియబుల్ టైప్ అన్నమాట. సో ఇది సింపుల్, చాలా సింపుల్. ఇది మీకు 0 ఆర్ 1 వాల్యూ, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్, అంతే. దీని తర్వాత మనకి ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి ఒకటి. ఆబ్జెక్ట్ అంటారు. సో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి చూద్దాం మనం. సో మీరు కార్ తీసుకున్నారనుకోండి, కార్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ అనుకోండి మీరు. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ లో దాని వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో కార్ తీసుకుంటే దాని ప్రాపర్టీస్ ఏమైనా చెప్పండి ఎవరన్నా. Color, brand. రైట్, ఇటు ప్రాపర్టీస్ ని ప్రాప్స్ అని పెడతా నేను. దానికి కూడా వాల్యూ ఉంటుంది కదా, వాల్యూ. ఇక్కడ మనం కలర్, ఓకే. సో నాకు కలర్ ఇక్కడ సిల్వర్ అనుకోండి. మన కార్ కలర్ సిల్వర్. ఇంకేముంటాయి? ఇంకేం ప్రాపర్టీస్ ఉంటాయి కార్కి? Brand. రైట్, బ్రాండ్. అది మనం ఏదన్నా పెట్టుకోవచ్చు. బిఎండబ్ల్యూ. ఓకే, బిఎండబ్ల్యూ. ఇంకా మోడల్. మోడల్ ఉంటాయి ఇట్లా. ఓకే, ఎక్స్యూవి ఇట్లా చెప్తారు కదా మనకు కొన్ని 1, 2, 3 ఇట్లా కొన్ని మోడల్స్ ఉంటాయి. సో అంటే మీరు ఇక్కడ ఈ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి ప్రాపర్టీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. మరి ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనకు తెలియాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే, మనకి ఎరేలో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఫ్లవర్ బ్రాకెట్స్ డిఫైన్ చేస్తారు ఆబ్జెక్ట్ ని. సో ఇప్పుడు నేను ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్ స్టార్టింగ్, ఫ్లవర్ బ్రాకెట్స్ మనకి ఇట్లా క్లోజ్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో డిఫైన్ చేస్తారు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని. అవి ఎలా డిఫైన్ చేస్తారంటే, మీకు ఒక ప్రాపర్టీ తీసుకుంటే కలర్, ఇక్కడ డబుల్ కోట్స్ పెడతారు, ఇక్కడ ఒక సింగిల్ కాలన్ ఇట్లా ఇచ్చి ఇక్కడ వాల్యూ, మళ్ళీ ఈ వాల్యూ ఇక్కడ మీరు ఇక్కడ ఇస్తారు అనమాట. మీకు ఈ వాల్యూ ఇక్కడ డబుల్ కోట్స్ లో, ఇక్కడ మీకు ఏబిసి ఏదో ఒక కలర్ అయితే దాని వాల్యూ ఇట్లా ఒక డబుల్ కోట్స్ లో ఇట్లా ఇస్తారు అనమాట మీకు. ఓకే, సో మనకి రిప్రజెంటేషన్ మనకి కొంచెం గుర్తుండాలి. సింటాక్స్, ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, మనకి కొంచెం కాంప్లెక్స్ గా ఉండే వేరియబుల్స్ ఈ రెండే, ఒకటి ఎరే, ఒకటి ఆబ్జెక్ట్ అన్నమాట. మిగతావన్నీ మనకు తెలిసినవే, సింపుల్ గానే ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకునే ముందు మనం కొన్ని తెలుసుకోవాలి. ఇంకా దీంట్లో మన సబ్జెక్ట్లో ఏముంటాయంటే, సో ఫస్ట్ వన్ ఏంటంటే వేరియబుల్స్ లో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్ మీద ఏమన్నా ఆపరేషన్స్ చేయాలనుకోండి మీరు, సపోజ్ a = 1 అన్నాను. ఇక్కడ మనకి
కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. డేటా ఆపరేషన్స్ అని, వేరియబుల్స్ అని పవర్ ఆటోమేట్లో. సో ఇప్పుడు అక్కడ ఆపరేషన్స్లో ఇంక్రిమెంట్ అని ఎక్కడన్నా ఒకటి వచ్చింది అనుకోండి. ఇంక్రిమెంట్ బై 100 బై 2 అనుకోండి. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవ్వాలి? ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేయటం. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3. ఓకే. సో మనకి ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం ఇంక్రిమెంట్ చేస్తాం, +2 చేస్తాం, అప్పుడు 3 అవుతుంది అనమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంటుంది మనకి ఇక్కడ, డిక్రిమెంట్ అని ఉంటుంది. డిక్రిమెంట్ బై 1 అని అన్నాను అనుకోండి. ఎంత అవ్వాలి? డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ అవ్వటం. అప్పుడు ఎంత అవ్వాలి? ఏ వాల్యూ? 0. 0. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే a + 3 = ఫైనల్గా ఎంత అవుతుంది? 3. ఎస్, ఒకళ్ళు 3 అన్నారు, ఇంకొకళ్ళు ఇంకెవరైనా చెప్తారా? 3. ఇంకొకళ్ళు 3 అన్నారు, ఇంకొకళ్ళు సో ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర 1 రూపీ ఉంది, దాన్ని మనం ఇంక్రీజ్ చేసాం 2తో, 3 రూపీస్ అయింది ఇప్పుడు. ఓకే, తర్వాత 3 రూపీస్ని మనం డిక్రిమెంట్ చేసాం. అప్పుడు ఏమవ్వాలి? మీరు 0 అని చెప్తున్నారు, అది తప్పు అన్నమాట. ఆల్రెడీ మీ దగ్గర 3 రూపీస్ ఉన్నాయి ఇక్కడ ఏలో. డిక్రిమెంట్ బై 1 అంటే ఎంత అవ్వాలి? 2 అవ్వాలి ఇక్కడ. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, 0 కాదు ఇది. a = 2, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర 3 ఉంది మీ వేరియబుల్ వాల్యూ, దాన్ని నేను డిక్రిమెంట్ చేయమంటున్నా 1 అంటే 3 - 1 2. ఇప్పుడు a + 3 = 5. ఎంత అవ్వాలి? 5. 2 + 3. 5. సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రీసెంట్ వాల్యూ, దాంతో కన్సిడర్ చేస్తారు. సో ఇందాక నేను రీసెంట్ వాల్యూ ఏమి ఇచ్చాను మీకు? a = 3 ఇచ్చా, దాన్ని తర్వాత నేను డిక్రిమెంట్ చేయమని చెప్పాను. మీరు ఏం చేశారు? చాలా మంది మళ్ళీ ఇక్కడ a వాల్యూ 1 దగ్గరికి వెళ్ళారు, అట్లా వెళ్ళకూడదు. మనకి రీసెంట్ వాల్యూ ఏముంది? 3, దాన్ని కన్సిడర్ చేయాలన్నమాట. ఇనీషియల్గా ఎంత ఉందో కన్సిడర్ చేయకూడదు. ఓకే, అప్పుడు మనం 3 - 1 చేస్తే 2 వచ్చింది, 2 + 3 5 అనమాట ఇట్లా. సో మనకి పవర్ ఆటోమేట్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటాయి మనకి ఇంటీజర్కి సంబంధించి. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రింగ్స్ తీసుకుందాం. సో స్ట్రింగ్స్ తీసుకుంటే ఇక్కడ మనకు ఒక ఆపరేషన్ ఉంటుంది, మనకి దాని పేరు ఏంటంటే అపెండ్ అనమాట. అపెండ్ అంటారు. అపెండ్ అంటే ఏంటంటే మీరు యాడ్ చేయటం అన్నమాట, అంతే, యాడ్ చేయటం మీకు. సో ఇప్పుడు మీకు ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఇప్పుడు రాజా అని ఉంది ఒక స్ట్రింగ్ పేరు. సో ఇట్లా ఒక రాజా అని అంటే మనం ఏం చేయాలంటే రాజాకి అతను డాక్టర్ కాబట్టి డాక్టర్ అని నేను పెట్టాలనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు నేను అపెండ్ ఆపరేషన్ తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఇక్కడ ఏమి ఇవ్వాలనేది ఇక్కడ నేను రాస్తా, డాక్టర్ ఇట్లా.
ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ అపెండ్ అవుతుంది కదా డాక్టర్ అని ఇట్లా. సో డాక్టర్ రాజా అని ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు 100 ఉంది అనుకోండి, దీనికి నేను అపెండ్ అని 20 అప్లై చేశాను. సో ఫైనల్ రిజల్ట్ ఏం రావాలి నాకు? 120. 120. 20 అంటారు అసలు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరన్నా చెప్తారా ఆన్సర్? సరే ఇది ఇంటీజర్ కాదు కదా, స్ట్రింగ్ కదా, ఇది కామన్ వస్తుందా? ఆ డౌట్ రావాలి మీకు. ఓకే, ఇది ఇంటీజర్ కాదు, ఇది స్ట్రింగ్. సో అపెండ్ అన్నారు కాబట్టి దానికి జస్ట్ యాడ్ అవుతుంది, అంటే ముందుగా 20 100 ఇట్లా. ఇది ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాదు ఇది. ఓకే, జస్ట్ అపెండ్ కాబట్టి మనకి ఇట్లా అవుతుంది అనమాట. ఓకే, అట్లా మనం కొంచెం ట్రిక్కీగా ఆలోచించాలి ఇక్కడ అట్లా. ఓకే, సో ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ ప్రతి వేరియబుల్ కి ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ ఈ పవర్ ఆటోమేట్ లో. సో ఈ పవర్ ఆటోమేట్ లో మనం చెప్పేటప్పుడు ఇట్లా క్లియర్ గా వాళ్ళకి చెప్పాలి. మనం ఆపరేషన్స్ చేసేటప్పుడు క్లియర్ గా ప్రతి వేరియబుల్ కి ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లాగైతే ఇంటీజర్ కి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అట్లా ఉన్నాయో, మనకి పర్టికులర్ అపెండ్ అనేది మనకు కొన్నిటికి అప్లికబుల్ అవుతుంది అట్లా. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఒక ఎర్రే తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఎర్రేలో నాకు 10 ఉంది, 20 ఉంది. సడన్ గా అపెండ్ అని చేయమన్నారు అనుకోండి, అపెండ్ చేయమన్నారు, సడన్ గా 100 అపెండ్ చేయమన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఎర్రేలోకి 10 100 అపెండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఫైనల్ ఎర్రే ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ జస్ట్ 100 యాడ్ అవుతుంది అంతే. 100 అవుట్ అవుతుంది, ఆ ఎరే లెంత్ పెరుగుతుంది. లెంత్ అంటే ఏంటి? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ని లెంత్ అంటారు అనమాట. ఇప్పుడు నాకు 3 ఎలిమెంట్స్ అయింది. ఇప్పుడు లెంత్ ఎంత? ఎవరన్నా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎరే అని. ఇట్ ఈస్ అ కౌంట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఇక్కడ నాకు లెంత్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. 100, 10, 20 అనమాట. అట్లా అది అపెండ్ అనేది ఉంది కాబట్టి నాకు అట్లా చెప్పాలి మీరు. అపెండ్ ఈజ్ జస్ట్ యాడింగ్ అంతే. అంటే మనం మ్యాథ్స్ లో యాడింగ్ కాదు, ఎడిషన్ కాదు, జస్ట్ యాడింగ్ సంథింగ్ టు ద స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్స్ ఆర్ అరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అట్లా అనమాట. ఓకే, సో ఈరోజు మీకు ఇదంతా నేను థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు కవిత మీరు ఒకసారి మీ సిస్టమ్ షేర్ చేస్తే నేను అందరికి పవర్ ఆటోమేట్ లో మనకి ఈ వేరియబుల్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తా. ఓకే ఓకే, సో షేర్ చేయండి స్క్రీన్. పవర్ ఆటోమేట్ లోకి ఎవరైనా వెళ్ళాలంటే make.powerautomate.com అని క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేకపోతే office.com అని టైప్ చేయండి. office.com 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 అని టైప్ చేస్తే మీకు ఇక్కడ యాప్స్ అని కనిపిస్తాయి. లెఫ్ట్ లో యాప్స్ అని ఉంటాయి. యాప్స్ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ కి మీకు ఆల్ యాప్స్ అని కింద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మొత్తం అన్ని కనిపిస్తాయి అన్నమాట. ఇంకా
ఓకే, ఇక్కడ మనం పవర్ ఆటోమేట్ అని క్లిక్ చేయండి. ఎస్. సో పవర్ ఆటోమేట్ దానికి సంబంధించి దానికి కూడా ల్యాండింగ్ పేజ్ ఉంటుంది. ఓకే, ల్యాండింగ్ అంటే హోమ్ పేజ్ లాగా. సో ఇక్కడ మనం మాన్యువల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి క్రియేట్ క్లిక్ చేసి మాన్యువల్ ఫ్లో తీసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెంట్ అంటారు, కొంతమంది ఇన్స్టెంట్ అంటారు. ఇన్స్టెంట్ క్లిక్ చేయండి ఒకసారి. ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో. ఇక్కడ మాన్యువల్లీ ట్రిగ్గర్ ఏ ఫ్లో అని సెలెక్ట్ చేసుకోండి. మనకు ట్రిగ్గర్ ఉండాలి కదా, నేను ఇందాక చెప్పాను కదా పవర్ ఆటోమేట్ లో మనకి వీ నీడ్ టు హ్యావ్ ఏ ట్రిగ్గర్ అన్నమాట. సో ఆ ట్రిగ్గర్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. క్రియేట్. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి, ప్లస్ సింబల్. మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. సో మనం నేర్చుకుంటుంది అక్కడ నుంచి వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ అని టైప్ చేయండి సెర్చ్లో. సో మీరు ఎప్పుడైనా సరే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మీకు సి మోర్ అని క్లిక్ చేయండి. సి మోర్ అక్కడ పైన 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 జస్ట్ టాప్ ఆఫ్ ద వేరియబుల్స్. బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేయండి, క్లోజ్. జస్ట్ అగైన్ యాడ్, క్లిక్ ప్లస్, జస్ట్ టైప్ వేరియబుల్స్. అక్కడ మీకు వేరియబుల్స్ ఇక్కడ డౌన్ 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 సి మోర్. సో క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ చూసారా, మీరు ఎప్పుడైనా సరే వేరియబుల్స్ని ఇనీషియలైజ్ చేసుకోవాలి, తర్వాత సెట్ చేసుకోవాలి, అట్లా దిస్ ఈజ్ అ ప్రాసెస్. ఫస్ట్ ఇనీషియలైజ్ వేరియబుల్, ఇనీషియలైజ్ చేసుకోండి వేరియబుల్. ఇనీషియలైజ్ అంటే ఒక వాల్యూకి మీరు అసైన్ చేస్తారనమాట. ఓకే, ఇనీషియలైజ్ వేరియబుల్ క్లిక్ చేయండి, క్లిక్ ఇట్. సో ఇదిగోండి నెక్స్ట్ స్టెప్ వచ్చింది చూసారా, పవర్ ఆటోమేట్లో మనకి స్టెప్ వైజ్గా ఉంటాయి అంతా. సో ఇనీషియలైజ్ వేరియబుల్ అడుగుతుంది, ఇట్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వేరియంట్, ఏం నేమ్ పెట్టుకుంటారని అడుగుతుంది. సో ఇనీషియల్గా నేను ఇక్కడ శాలరీ అని పెట్టండి. శాలరీ ఏదన్నా ఒక వేర్ శాలరీ, రైట్. ఆ శాలరీ నాకు వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ వేరియబుల్, నేను ఇంటీజర్ పెట్టుకుంటా. ఇంటీజర్ సెలెక్ట్ చేయండి. తర్వాత శాలరీ 100 అని పెట్టండి, ఇక్కడ 100. ఓకే, సో ఇట్లా ఇప్పుడు నేను ఇనీషియలైజ్ చేశాను ఒక వేరియబుల్, దట్ నేమ్ ఇస్ వేర్ శాలరీ ఇంటీజర్ 100 అన్నమాట. సో అసలు ఈ వేరియబుల్లో 100 అనే వాల్యూ ఎట్లా ఉందో నేను ఐ వాంట్ టు సీ అనుకోండి. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక స్టెప్ రాయాలి, అదేంటంటే కంపోజ్ అన్నమాట. కంపోజ్ అని రాయండి. మీరు సి వెన్ యు ఆర్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ ఇన్ ఇంజనీరింగ్, కొంతమందికి ఇఫ్ యు ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మనకి ప్రింట్ అని ఉంటుంది అనమాట. ప్రింట్ మనకి పైనుంచి మీరు చేస్తున్న రిజల్ట్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ ఎఫ్ అట్లా ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక అవుట్పుట్ చూడాలంటే కంపోజ్ తీసుకోవాలన్నమాట. కంపోజ్ తీసుకోండి, కంపోజ్ అనే స్టెప్ తీసుకోవాలి. ఆ కంపోజ్ అనే స్టెప్స్లో మీరు అక్కడ జస్ట్ ఇన్పుట్స్ దగ్గర మీ కర్సర్ పెడితే మనం పైన యూజ్ చేసిన స్టెప్స్ సంబంధించి మనం చూడొచ్చు డైనమిక్ వాల్యూస్. సో ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ డైనమిక్స్ అని ఉంది కదా, డైనమిక్ వాల్యూ ఎఫెక్ట్స్ అని ఉంది. ఎఫెక్ట్స్ అంటే మనం ఓన్గా ఒక ఫంక్షన్ రాయటం, పైన ఇఫ్ యు గో అప్ దట్ వన్ ఈస్ డైనమిక్ వాల్యూ అనమాట. క్లిక్ ఇట్. సో ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చూడండి వేర్ శాలరీ అని కనిపిస్తుందా, కెన్ యూ సీ వేర్ శాలరీ. సో మనం వేర్ శాలరీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపోజ్లో పెట్టుకోవాలి. క్లిక్ ఇట్. సో ఇప్పుడు మనం సేవ్ చేయాలన్నమాట, మన ఫ్లోని సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఆన్ ద రైట్ సైడ్ టాప్ క్లిక్ సేవ్. సో ఇప్పుడు మనకి మన వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం వేర్ శాలరీ అని. సో దాంట్లో ఉన్న వాల్యూని మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి టెస్ట్ క్లిక్ చేయండి. టెస్ట్, మన ఫ్లోని టెస్ట్ చేస్తున్నాం. అప్పుడు అక్కడ మనకి మాన్యువల్లీ అని ఉంది. ఓకే, సెలెక్ట్ చేయండి మాన్యువల్లీ, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మాన్యువల్లీ అని ఉంటుంది. ఓకే, క్లిక్ టెస్ట్. ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే మన ఫ్లోని మనం రన్ చేయాలి, చూసుకోవాలి కదా మరి అవుట్పుట్. నేను నా ఫ్లోని రన్ చేయాలి. ఓకే, రన్ ఫ్లో, క్లిక్ ద బటన్, రన్ ఫ్లో.
ఇప్పుడు నా ఫ్లోలో ఎర్రర్స్ ఏమీ లేకపోతే నాకు గ్రీన్ సింబల్ కనిపిస్తుంది. డన్ క్లిక్ చేయండి. క్లిక్ డన్. చూడండి ఇక్కడ. సో నాకు ఎర్రర్ అయితే ఏమీ లేదు. సో నాకు మొత్తం గ్రీన్ టిక్స్ వచ్చేసినాయి. ఇంకా నాకు అవుట్పుట్ కూడా మీరు ఇఫ్ యూ సీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అవుట్పుట్ చూడండి. మీకు అవుట్పుట్స్ ఎంత కనిపిస్తుంది? 100 అని కనిపిస్తుంది మీకు. అది అట్లా అన్నమాట. ఓకే, మనం ఇనిషియలైజ్ చేసుకున్న ఒక వేరియబుల్, దాన్ని మనం చూడాలనుకుంటే వాల్యూ కంపోజ్ వాడాము ఇప్పుడు. ఓకే, మనం ఇనిషియలైజ్ చేసాం కదా ఒక వేరియబుల్, ఇంకొక వేరియబుల్ ఇనిషియలైజ్ చేద్దాం మనం. మీరు క్లిక్ ఎడిట్ ఆన్ ద టాప్. మీరు ఎడిట్ చేయాలనుకోండి, మీరు రాసిన ఫ్లోని ఎడిట్ చేయాలంటే మీకు పైన రైట్ సైడ్ ఎడిట్ అని కనిపిస్తుంది. క్లిక్ ఎడిట్. సో నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటా. దట్ వేరియబుల్ నేమ్ ఇస్ వేర్ బెనిఫిట్స్. ప్లస్ క్లిక్ చేయండి. కంపోజ్ ఇక్కడ పైన కరెక్ట్. ఇక్కడ వేర్ బెనిఫిట్స్ వేరియబుల్స్ అని తీసుకొని ఇనిషియలైజ్ చేసుకోండి ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ నేమ్ ఈజ్ వేర్ బెనిఫిట్స్. ఇనిషియలైజ్ వేరియబుల్. ఎస్, నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ వేర్ బెనిఫిట్స్. సో మనకి టోటల్ శాలరీ వచ్చేది బెనిఫిట్స్ ప్లస్ నార్మల్ శాలరీ యాడ్ చేసిన తర్వాత. ఓకే, సో ఇక్కడ బులియన్ తీసేసి మీరు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇంకో నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఇంటీజర్ తీసుకోండి. ఇంటీజర్. ఓకే, సో వాల్యూ ఎంత ఇస్తారు? ఇక్కడ ఒక 300 పెట్టుకోండి. 300 ఏదో ఒక నెంబర్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫైనల్ గా మనకి టోటల్ శాలరీ రావాలి. ఓకే, టోటల్ శాలరీని మనం సెట్ చేయాలి. ఆ టోటల్ శాలరీ మనకి ఫైనల్ గా కనిపించాలి. సో ఇనిషియలైజ్ వేరియబుల్ అక్కడ ఉంది కదా, ఇనిషియలైజ్ వేరియబుల్ 1 కింద ఇనిషియలైజ్ వేరియబుల్ 1 అక్కడ ఇనిషియలైజ్ వేరియబుల్ 1 ఉంది కదా, దాని కింద ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. రైట్. సో ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ చేయాలంటే మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ వేరియబుల్. ఓకే, రైట్. సో ఇంక్రిమెంట్ వేరియబుల్ దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి? మనం శాలరీని ఇంక్రిమెంట్ చేయాలి. సో సెలెక్ట్ శాలరీ, వేర్ శాలరీ. అది మరి హౌ మచ్ వి మస్ట్ ఇంక్రిమెంట్ అది డిఫైన్ చేశారు వాళ్ళు ఎక్కడ, బెనిఫిట్స్ లో. సో ఇక్కడ మనం డైనమిక్ గా ఒక వాల్యూ యాడ్ చేయాలి. ఆ డైనమిక్ వాల్యూ ఏంటి? వేర్ బెనిఫిట్స్. సో సెలెక్ట్ వేర్ బెనిఫిట్స్. సెలెక్ట్ చేయండి. నో వేర్ బెనిఫిట్స్. రైట్. సో నౌ జస్ట్ గో టు కంపోజ్కి వెళ్ళండి. ఇప్పుడు గో టు కంపోజ్. అక్కడ కంపోజ్ క్లిక్ చేస్తే వేర్ శాలరీ ఉంది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి, సేవ్ చేసి మొత్తం టెస్ట్ చేయండి. మీకు బెనిఫిట్స్ తో పాటు ఇంక్రిమెంట్ అవ్వాలి. అది వేరియబుల్ వాల్యూ, ఇనిషియలైజ్ వేరియబుల్ మనకి వాల్యూ ఎంత ఉందో అది బెనిఫిట్స్ తో మనకి అది ఇంక్రిమెంట్ అయ్యి మనకి రావాలన్నమాట. టెస్ట్. ఓకే, డన్. మనకు అవుట్పుట్స్ లెఫ్ట్ సైడ్ లో ఏం కనిపిస్తే వి విల్ సీ. చూడండి, కిందకి రండి. అవుట్పుట్స్ ఎంత వచ్చింది ఇప్పుడు మీకు? శాలరీ 100 ఉంది, బెనిఫిట్స్ ఏమో 300 ఉన్నాయి. ఇంక్రిమెంట్ చేసాం 400. బెనిఫిట్స్ తో. సో 100 ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 400. కరెక్టే కదా? అట్లా మనం నేను ఇందాక మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మీరు పవర్ ఆటోమేట్ లో ఎట్లాగనేది మీకు ఐ హోప్ యు ఆల్ మీ అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా అర్థం కావట్లేదంటే చెప్పండి నాకు. మనం అలా స్టెప్స్ లో రాసుకుంటా వెళ్ళాలన్నమాట. అది మీకు వస్తుంది. కొత్త వాళ్ళకి ఏం కంగారు పడద్దు. మనం వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యూ విల్ గెట్ షూర్లీ, డోంట్ వర్రీ. ఓకే, నౌ ఏం చేద్దాం? ఇప్పుడు మన నెంబర్స్ మీద చూసాం కదా. ఇప్పుడు వి విల్ సీ అబౌట్ స్ట్రింగ్స్ అన్నమాట. ఓకే, క్లిక్ ఎడిట్ చేయండి. అక్కడ కొంచెం మోడిఫై చేద్దాం ఫ్లోని.
సో ఇక్కడ మనం ఇందాక నుంచి మనం ఇది తీసుకుంటున్నాం కదా, జస్ట్ నెంబర్స్. సో లెట్స్ టేక్ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, ప్లస్ క్లిక్ చేయండి అక్కడ. ఇక్కడ మీరు వేరియబుల్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనం ఇనిషియలైజ్ వేరియబుల్ చేద్దాం. ఆ వేరియబుల్ పేరు ఒక వేర్ నేమ్ అని పెట్టుకుందాం. వేర్ నేమ్, ఇక్కడ టైప్ స్ట్రింగ్. ఓకే ఓకే, సో ఇక్కడ మీరు శర్మ అని రాయండి, శర్మ. రైట్. సో నౌ మీరు కంపోజ్కి వెళ్ళండి. ఇప్పుడు కంపోజ్కి వెళ్ళి ప్రింట్ చేద్దాం శర్మ అని మనం. సో ఇక్కడ వేర్ శాలరీ డాష్ పెట్టి డాష్ పెట్టండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనకు శర్మ రావాలి కాబట్టి డైనమిక్ వాల్యూలోకి వెళ్ళి మీరు అక్కడ వేర్ నేమ్ అని పెట్టండి. ఓకే, సో ఇప్పుడు మన ఇక్కడ చూడండి, ఇఫ్ యు సీ హియర్ మనకు వేర్ శాలరీ వేర్ నేమ్, మనకి అవుట్పుట్ ఎలా రావాలి, బోత్ మనకి రెండు కలిసి వస్తాయి. ఓకే, జస్ట్ కంబైన్డ్ అవుట్పుట్. నౌ సేవ్ ఇట్ అండ్ టెస్ట్ అండ్ రన్ ద ఫ్లో. manually test it. ఓకే, మొత్తం గ్రీన్ టిక్స్ వచ్చేసినాయి. మనకు అవుట్పుట్ ఎంత వచ్చేసింది చూడండి, 400 డాష్ శర్మ అని వచ్చేసింది మనకి. ఓకే, సో చూసారా మీకు శర్మ అనేది కూడా మనకి అట్లా మనకి ఏదైతే మనం స్ట్రింగ్స్ లో ఇచ్చామో ఆ స్ట్రింగ్స్ వచ్చేసినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎడిట్ క్లిక్ చేయండి. వి విల్ డూ వన్ ఆపరేషన్. ఒక స్ట్రింగ్ మీద మనం ఒక ఆపరేషన్ చేద్దాం ఇప్పుడు. సో ఇనిషియలైజ్ వేరియబుల్ కింద కమ్ డౌన్. రైట్, ఇక్కడ క్లిక్ గో టు వేరియబుల్స్. నౌ వేరియబుల్స్, ఇక్కడ మీరు సి మోర్ అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ మీరు ఇక్కడ చూస్తే అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ ఉన్నప్పుడు మనకి ఏం వేరియబుల్స్ కనిపించాలి, ఓన్లీ స్ట్రింగ్ కి సంబంధించిన వేరియబుల్స్ కనిపించాలి, నెంబర్స్ వి కనిపించవు, ఇంటిజర్స్ వి కనిపించవు. సో అందుకే ఇఫ్ యూ సెలెక్ట్ ద డ్రాప్ డౌన్ హియర్ యూ విల్ సీ ఓన్లీ రిలేటెడ్ టు ద స్ట్రింగ్స్. మనకి నెంబర్స్ కి సంబంధించినవి దే విల్ నాట్ కమ్ అప్ హియర్. ఓకే, జస్ట్ సెలెక్ట్ ద వేర్ నేమ్. నౌ గివ్ సమ్ వాల్యూ హియర్. ఇక్కడ వాల్యూ ఇవ్వండి. ఇక్కడ మీరు కామాక్షి అని రాయండి ఇక్కడ. రైట్, కామాక్షి. యా, ఇప్పుడు మీరు మీ స్ట్రింగ్ వేర్ ఏదైతే ఉందో నేమ్, వేర్ నేమ్, సో దానికి మీరు ఇక్కడ అపెండ్ చేద్దాం అనుకుంటున్నారు. వాట్ యు వాంట్ టు అపెండ్, కామాక్షి అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు సేవ్ చేయండి, ఒకసారి సేవ్ చేయండి. సో మరి నేను ఇక్కడ అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అని రాశాను. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ కి అపెండ్ చేసేస్తున్నాను నేను డైరెక్ట్ గా. మనం చూద్దాం అది రైట్ లో వచ్చిద్దా లెఫ్ట్ లో వచ్చిద్దో చూద్దాం మనం. చూడండి అవుట్పుట్స్ లో మనకి మన కంపోజ్ లో వాల్యూ ఎంత వస్తుంది. స్క్రాల్ డౌన్ చేయండి, స్క్రాల్ డౌన్ చేయండి, స్క్రాల్ డౌన్. ఫైనల్ గా మనకి ఇక్కడ ఎలా వస్తుంది చూడండి, అవుట్పుట్స్. నో అవుట్పుట్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది, కంపోజ్ లో ఏమి ఇచ్చారు మీరు, కంపోజ్ లో ఏముంది చూడండి, వేర్ నేమ్ అని ఉందన్నమాట. అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అని మీరు అక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, అపెండ్ లాస్ట్ లో ఏం రాశారు, అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్. అపెండ్ టు స్ట్రింగ్ వేర్ నేమ్ కామాక్షి.
అదే మనం ఒకసారి అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్కి వెళ్ళండి ఒకసారి. ఓకే. ఆ స్టెప్కి వెళ్ళండి. లాస్ట్ అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అన్నారు, వేర్ నేమ్ అన్నారు. మీరు ఇక్కడ వాల్యూ కామాక్షి అని ఇట్లా ఇచ్చారు మీరు. దీన్ని మనం డబుల్ కోట్స్ ఇవ్వాలా ఏంటనేది ఒకసారి సార్ డబుల్ లేదా ఇది సెలెక్ట్ చేసుకుంటే వస్తుందా? లేదు లేదు, అది అవ్వదు అక్కడ. అది మీరు డిఫరెంట్గా ఇచ్చి కరెక్ట్ చేయమంటారు అంతే. Okay. డబుల్ కోట్స్ ఇచ్చి చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూడండి. ఎందుకంటే మీరు వేరియబుల్స్ అనేది సింగిల్ కోట్స్లో కానీ ఇట్లా స్ట్రింగ్స్ ఉంటాయి కదా డబుల్ కోట్స్లో. సో లెట్ సీ నౌ హౌ ఇట్ విల్ కమ్. So still no output. ఇది ఇప్పుడు మీకు అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ అని ఇచ్చిన ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అనమాట మనకి ఇది. ఓకే, సో అంటే మేబీ మనకి కొంచెం ఇక్కడ దానికి ఇట్స్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. దీన్ని ట్రబుల్ షూట్ చేయాలి మనం. నేను స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్కి అపెండ్ చేశాను కామాక్షి, బట్ ఇట్ ఈస్ నాట్ యాడింగ్ అనమాట మీకు. సో ఒకసారి ఎడిట్కి వెళ్ళండి మళ్ళీ. గో టు ఎడిట్. మనం ఇక్కడ లాస్ట్లో కంపోజ్ తీసుకున్నాం కదా, లాస్ట్లో గో టు కంపోజ్. సో ఇక్కడ మనం వేర్ నేమ్ అని ఉంది కదా, అది వేర్ శాలరీ అని ఉంది. ఆ వేర్ శాలరీ మొత్తం తీసేసి ఓన్లీ మనం ఒకటే పెడదాం. ఇక్కడ మొత్తం తీసేసేయండి, జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్. సరే ఇక్కడ వేర్ నేమ్ మనం ఫస్ట్ శర్మ అని ఇచ్చాం కదా, మళ్ళీ వేర్ నేమ్ ఇంకోటి సెలెక్ట్ చేసి కామాక్షి ఇచ్చాం కదా. సో ఒక వేర్ నేమ్ అది తీసుకుంటుందా రెండు నేమ్స్, రెండు స్ట్రింగ్ది? మనం అపెండ్ అని ఇచ్చాం అంతే, ఒక వేరియబుల్లే ఉంది, అపెండ్ అని ఇచ్చాం అంతే మనం ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఆ వేర్ శాలరీ కూడా తీసేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ డైనమిక్ వెళ్ళండి, డైనమిక్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు వేర్ నేమ్, వేర్ బెనిఫిట్స్ ఇట్లా ఉన్నాయి. అపెండ్ చేస్తే వేర్ నేమ్ మనకి యాక్చువల్గా అక్కడ. ఇప్పుడు సేవ్ చేయండి, ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు ఇది అపెండ్ మనకి ఇనీషియలైజ్ వేరియబుల్ వచ్చింది, తర్వాత అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ వచ్చింది. ఇప్పుడు మీరు ఒకసారి సేవ్ చేయండి. కంపోజ్ లో మనకి ఏమో రావాలో చూద్దాం. చూసారు ఇప్పుడు. సో Yes, sir. కంపోజ్ లో ఇప్పుడు చూస్తే మీకు శర్మ కామాక్షి అని ఎట్లా వస్తుంది అంటే అపెండ్ అవుతుంది అది మనకి. అంటే ఎట్లా అవుతుందంటే రైట్ సైడ్ అవుతుంది అనమాట మనకి అట్లా. ఓకే, సో అపెండ్ కూడా వర్క్ అవుతుంది మనకి ఇప్పుడు. అంటే మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక్కసారి వేరియబుల్ తీసి మళ్ళీ ఒకసారి ఇక్కడ జస్ట్ పెడితే మీకు ఏదైతే అపెండ్ అవుతుందో అది వస్తుంది మనకి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, క్లిక్ ఎడిట్ చేయండి ఒకసారి. ఇందాక మనం శాలరీ వచ్చింది కదా మీకు, ఈ కంపోజ్ ఆన్ ద టాప్ ఆఫ్ కంపోజ్, ఆన్ ద టాప్ ఆఫ్ కంపోజ్ క్లిక్ ప్లస్, ఆన్ ద టాప్ ఆఫ్ కంపోజ్ ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ సెట్ చేద్దాం, ఒక వాల్యూని సెట్ చేద్దాం. సో వేరియబుల్స్ సెట్ వేరియబుల్ ఇక్కడ 800 ఇద్దాం మనం. 800 సెట్ చేయటం కూడా మనం ఓన్లీ ఇట్ విల్ అప్లై ఫర్ నేమ్ బెనిఫిట్ శాలరీ, నేమ్ స్ట్రింగ్ బెనిఫిట్స్ శాలరీ. ఓకే, గో టు శాలరీ సెట్ 800. ఓకే, మళ్ళీ జస్ట్ కమ్ టు కంపోజ్.
సో మనకి వేర్ సాలరీ అని ఒక వేరియబుల్ ఉంది కదా, దానికి సంబంధించింది మనం ఇక్కడ ఒకసారి చూసుకుందాం వాల్యూస్. ఇక్కడ వేర్ నేమ్ డాష్ 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 డైనమిక్ వాల్యూ సెలెక్ట్ వేర్ సాలరీ. ఇప్పుడు మనకు వేర్ సాలరీ ఫస్ట్ ఎంత ఉంది, గో టు ఫస్ట్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఇనిషియలైజ్ వేరియబుల్కి వెళ్ళండి. మనకి ఎక్కడైతే ఫస్ట్ లో ఉందో ఇది అక్కడికి వెళ్ళండి. గో టు ద ఫస్ట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లో. వాట్ ఈస్ ద ఇనిషియలైజ్ వేరియబుల్? ఇక్కడ వేర్ సాలరీ ఇంటీజర్ 100 ఇట్లా ఉంది కదా, అది ఇనిషియలైజ్ వేరియబుల్ ఎంత ఎంత ఉంది, ఇనిషియలైజ్ వేరియబుల్ ఎంత 300 ఉంది. తర్వాత మనం ఏం చేసాం, 800 ఇనిషియలైజ్ వేరియబుల్ 2 ఇచ్చాం. గో టు ఇనిషియలైజ్ వేరియబుల్ 2. ఇది స్ట్రింగ్స్ ఇనిషియలైజ్ ఇంక్రిమెంట్ ఎంత చేసాం మనం, ఇంక్రిమెంట్ 300. ఓకే సరే. ఇప్పుడు 300 చూద్దాం మనం ఒకసారి. కంపోజ్కి వెళ్ళండి, మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. లెట్స్ టెస్ట్ నౌ. టెస్ట్ సేవ్ చేసి టెస్ట్ చేయండి. మీకు ఎంతన్నా ఉండనివ్వండి వేరియబుల్ వాల్యూ స్టార్టింగ్ after doing some operations, whatever the value of a variable, once if you use the set, ఆ వేరియబుల్ వాల్యూ మారిపోతుంది అంతే. ఇందాక నాకు బెనిఫిట్స్ తో సహా నా శాలరీ ఎంత, 300 ప్లస్ 100 400 రావాలి యాక్చువల్ గా. కానీ సరే, నేను సెట్ 800 చేశాను ఇక్కడ, నేను ఇక్కడ సెట్ చేయగానే 800 అనమాట. వన్స్ ఇఫ్ యూ సెట్ ఎనీథింగ్ జస్ట్ అదే ఫైనల్ అన్నమాట. ఓకే, దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి 800 వచ్చింది అట్లా. సో మనం ఇప్పుడు స్ట్రింగ్స్ ఇంటిజర్స్ చూసాం. ఇప్పుడు మనం ఒకసారి ఎరే చూద్దాం. ఎరేలో వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ దే హ్యావ్ గివెన్ us ఆర్ సపోర్టెడ్. లెట్స్ సి. గో టు కంపోజ్. కంపోజ్ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ గివ్ టైప్ వేరియబుల్స్. ఇక్కడ మీకు అపెండ్ టు స్ట్రింగ్ వేరియబుల్ కాకుండా అపెండ్ టు ఎరే వేరియబుల్ అని ఉంది చూడండి. కానీ ఫస్ట్ మీరు ఎరే వేరియబుల్ ని డిఫైన్ చేసుకోవాలి కదా. అది డిఫైన్ చేసుకున్నారా మరి మీ సిస్టంలో? మీరు రాసిన ఫ్లోలో ఈజ్ దేర్ ఎనీ ఎరే వేరియబుల్? No, sir. సో అంటే మనం వీ నీడ్ టు ఇనిషియలైజ్ దట్. మనం ఇనిషియలైజ్ Okay. చేసుకోవాలి. సో లెట్స్ ఇనిషియలైజ్ ఏ ఎరే వేరియబుల్ హియర్. సో నేమ్ ఏమి తీసుకుంటారు అని అన్ని మీరు ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ చేయండి వేరియబుల్స్. ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇనిషియలైజ్ వేరియబుల్ చూడండి. ఇక్కడ మీరు జస్ట్ ఏదన్నా ఎరే ఎలిమెంట్స్ అట్లా మీరు పెట్టుకోండి, ఒక నేమ్ పెట్టుకోండి. ఇక్కడ టైప్ అరే. ఈ అరేని మీరు ఎలా డిఫైన్ చేయాలని చెప్పాను నేను ఇందాక మీకు. Square bracket. రైట్, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లో యూ జస్ట్ రైట్ 3 ఫ్రూట్ నేమ్స్. మనం ఒక అరేని డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు అరేని డిఫైన్ చేసినప్పుడు అక్కడ మనం జస్ట్ రైటింగ్ సమ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇక్కడ 100 అని ఇచ్చేసింది, లేకపోతే యాపిల్ ఆరెంజ్ 100 అని ఇచ్చేసింది. 100 డబుల్ కోట్స్ వద్దు, జస్ట్ 100. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది సింటాక్స్ ఒక్కటే. సో సింటాక్స్ ఏంటంటే స్క్వేర్, ఆ స్క్వేర్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం కంపోజ్ జస్ట్ కమ్ టు ద డౌన్. ఇప్పుడు మీరు కంపోజ్కి వెళ్ళండి. మీరు గో టు కంపోజ్. మనం అక్కడ ఎరే వేరియబుల్ ఇద్దాం. అక్కడ కూడా డాష్ అని ఎరే వేరియబుల్ ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి జస్ట్
రన్ చేయండి ఫ్లోని. సార్ అపెండ్ టు అరే వేరియబుల్ సెట్ చేయలే కదా? అది చేద్దాం అది తర్వాత చేద్దాం. అది డిలీట్ చేసేయండి. అది అసలు చూద్దాం మనం array value how it will come in the compose. Go to compose. ఒకసారి compose కి వెళ్ళండి. సో ఇక్కడ చూస్తే మీకు యాపిల్ ఆరెంజ్ 100 అని వచ్చినాయి అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అపెండ్ array అని చెప్పి అక్కడ యాపిల్ ఆరెంజ్ 100 తర్వాత హరీష్ అనివ్వండి. నేను అపెండ్ array చేయండి. ఇప్పుడు అపెండ్ ఇప్పుడు ఎలిమెంట్స్ మీద. ఓకే, ఇక్కడ హరీష్ అనివ్వండి. ఇక్కడ మీరు హరీష్ అని ఇచ్చే ముందు జస్ట్ మీరు హరీష్ అని ఇచ్చేస్తే చాలు వాల్యూ. నో నీడ్ ఆఫ్ కీపింగ్ ఎనీథింగ్, జస్ట్ గివ్ హరీష్ అంతే. డబుల్ కోట్స్. ఓకే, నౌ మనకి కంపోజ్ లో ఎలా వస్తుంది? కంపోజ్కి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఏదే ఎలిమెంట్స్ అని ఒకసారి డిలీట్ చేసి అగైన్ యూఆర్ రైట్, అగైన్ యూఆర్ రైట్. నౌ గో అండ్ సేవ్ and test. చూద్దాం మనకి ఎంత వాల్యూ వస్తుందో ఇక్కడ. చూడండి హరీష్ కూడా మనకి అపెండ్ అయిపోయింది అనమాట array వేరియబుల్ లో. ఇక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ మనం మొత్తం అన్ని చూడొచ్చు. చూడండి ఇక్కడ. సో అట్లా మనకి ఏవైతే ఆపరేషన్స్ దే ఆర్ అలొకేటెడ్ ఫర్ దట్ పర్టికులర్ వేరియబుల్ వీ కెన్ యూజ్ అనమాట మనకి. సో సెట్ చేయొచ్చు, ఇనీషియలైజ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మీరు ఏదన్నా వాల్యూ ఇవ్వచ్చు దానికి, తర్వాత మీకు నచ్చకపోతే సెట్ చేసుకోవచ్చు వేరే వాల్యూని. అట్లా మీరు అపెండ్ చేసుకోవచ్చు స్ట్రింగ్స్ ని, అరేస్ ని, ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు నెంబర్స్ ని, అట్లా సింపుల్ గా. ఓకే, సో ఇట్లా మనం వేరియబుల్స్ నేర్చుకోవచ్చు పవర్ ఆటోమేట్ లో. ఇంకా ఈ బులియన్ అంటారా, అది ట్రూ ఫాల్స్, అది పెద్దగా ఎక్కడో ఒక చోట తప్ప ఇఫ్ కండిషన్స్ రాసేటప్పుడు అప్పుడు యూజ్ చేస్తాం. ఇంకా ఆబ్జెక్ట్ అంటారా, మీరు ఆబ్జెక్ట్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ మనకి అరేస్ లో ఎట్లాగైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి డబుల్ కోట్స్ అదే ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కసారి మీరు, నేను ఆబ్జెక్ట్స్ మీకే హోంవర్క్ ఇస్తున్నా, మీరు జస్ట్ ఇనీషియలైజ్ అన్ ఆబ్జెక్ట్ వాల్యూ ఇక్కడ మనకి కంపోజ్ లో డిస్ప్లే అయ్యేటట్టు మీరు జస్ట్ డూ సమ్ హోంవర్క్ టుడే. ఓకే, ఎవరికైతే మీకు ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లేదో నాకు ఒకసారి రీచ్ అవుట్ అవ్వండి వాట్సాప్ లో, నేను మీకు ఎన్విరాన్మెంట్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈడ మీరు అరేకి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలన్నారు కదా, యాపిల్ ఆరెంజ్ ఎలిమెంట్స్ కి మనము స్క్వేర్ బ్రాకెట్ చి డబుల్ కొట్టాము, బట్ అరేష్ కి జస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఏం లేకుండా డబుల్ కోట్ మాత్రం ఇచ్చాము. సో ఇది ఎందుకు స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి? అక్కడ అది వాల్యూ మాత్రమే అడుగుతుంది కదా మీకు. వాల్యూ, ఇట్ ఈస్ జస్ట్ ఆస్కింగ్ వాల్యూ. ఆ లోపల మీరు ఏం వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే అడుగుతుంది. ఓకే, అందుకు మనం ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ స్ట్రింగ్ అవ్వచ్చు, ఇంటిజర్ అవ్వచ్చు, సో ఎనీ అదర్ థింగ్ అవ్వచ్చు మనం. సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఓన్లీ వాల్యూ. ఇట్ మీన్స్ లైక్ సింగిల్ వాల్యూ అనమాట. సో ఎలిమెంట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అది. మళ్ళీ నో నీడ్ టు గివ్
స్క్వేర్ బ్రాకెట్స్ అక్కడ. ఓకే. ఇఫ్ మనకి వాల్యూ బదులు ఎర్రే ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు వి మస్ట్ గివ్ స్క్వేర్ బ్రాకెట్ అనమాట. ఓకే. ఓకే, అట్లా. సార్ థ్యాంక్ యూ ఓకే, సార్. ఇట్స్ ఆల్రెడీ క్రాస్ 8 o'clock. సో మనం మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.